వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తాం. బట్ పండగ వచ్చిందనో లేకపోతే ఫంక్షన్ ఉందనో దాన్ని బ్రేక్ చేస్తాం. అసలు ఎట్లా కన్సిస్టెంట్గా ఉండాలి ఇందులో క్లినికల్ డైటిషియన్గా మీరు ఏం చెప్తారు? దేనికైనా సరే మనకు సింపుల్గా ప్లాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సపోజ్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా వర్క్ చేయలేదనుకోండి జాబ్లో, ఖచ్చితంగా మనం ఫైర్ చేస్తారు, ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది. సేమ్ అలాగే ఏదైనా రిలేషన్లో ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే రిలేషన్ బ్రేక్ అవుతుంది, ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది. అలాగే మన బాడీకి కూడా ప్రాపర్ ఫుడ్ ఇవ్వకపోతే ఒబేసిటీ అని చెప్పేసో, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ అని చెప్పేసి ఏదో ఒకటి మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ లీడ్ అవుతుంది. అది కూడా ఇమీడియట్ రిజల్ట్. సో ఇక్కడ మనం వెయిట్ లాస్ జర్నీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఏదో ఎంతో చేయాలి అని చెప్పేసి మనం ఏమి థింకింగ్ అనేది చాలా సింపుల్గా పెట్టుకోవాలి. వెయిట్ లాస్ అనగానే, హెల్దీ డైట్ అనగానే హెల్దీ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేయడమే హెల్దీ డైట్, అండ్ ఇంకోటి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడమే హెల్దీ డైట్. సో ఇలా సింపుల్ స్టెప్స్తో ప్లాన్ చేసుకుంటే డీవియేషన్ ఉండదు. హోటల్స్కి వెళ్ళినప్పుడు మనం ఆర్డర్ చేసే ఫుడ్ ఇంపార్టెంట్. మనం ఇంట్లో తెచ్చుకున్న ప్యాకేజ్డ్ ఫుడ్ కాకుండా హెల్దీ ఫుడ్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఇలా సింపుల్ స్టెప్స్తో ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, వెయిట్ లాస్ జర్నీ అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇలాంటి డీవియేషన్స్ కూడా ఏమీ ఉండవు.